திருப்பாவை 8వ பாசுரம். ஆண்டாள் திருவடிகளே சரணம். கீழ்வானம் வெள்ளென்று எருமாய் சிறுவேடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரே போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம். கோது களமுடைய பாவாய் எஜிந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెండ్రాయందరులేలో రెంబావాయ్. ఆండాళ్ తిరువడిగలే శరణం. 8వ పాసురం వివరణ. శ్రవణం చేసినందువలన కలిగే ఫలితం చెబుతున్నారు ఇందులో. 3వ పిల్లను లేపుతున్నారు. అమ్మ లేవవా, అదుగో తూర్పు దిక్కు తెల్లవారింది, గేదెలు చిన్న బీడుకు మేతకు పోతున్నాయి, మిగిలిన పిల్లలందరూ బయలుదేరి వ్రతమునకు పోతున్నారు, పోయేవారందరినీ నీ కోసమని ఆపినాము, ఆపి నిన్ను పిలవటానికి వచ్చి నీ వాకిట్లో నిలిచాము. నీకెంత కుతూహలము, నీవంటే స్వామికి అంత కుతూహలం. నీవు లేచిరా, వచ్చి పాడు, పాడి స్వామి నుండి పరై అనే మనము కోరే ఫలితాన్ని పొందాలి, దానికి స్వామిని కీర్తించాలిరా అంటున్నారు. ఇందులో తూర్పు దిక్కు తెల్లవారింది అని చెప్పారు. అంటే శ్రవణం వలన కలిగే ఫలితమేమి? మనస్సు లోపల తెలుపు సత్వగుణం కలగాలి, తమోగుణం చీకటి, రజోగుణం సంధ్యా సమయము, సత్వగుణం తెల్లవారడం. శ్రవణం చేసినందువలన కలిగిన వైసద్యం నీ లోపల కలిగి నీవు ఇతరులకు ఉపదేశించవా? లేచి రావమ్మా. అదుగో గేదెలు లేచి వెళ్ళిపోతున్నాయి మేతకి. గేదెలు తమోగుణం, అది మన నుండి దూరమైనది. శ్రవణం చేయాలి, దాని వలన మనోవైసద్యం కలగాలి. అందుకని వెళుతున్నటువంటి మిగతా పిల్లలందరూ లేచి వచ్చారు. లోకంలో ఎంతోమంది భగవదభిముఖంగా ప్రవర్తిస్తూ ఉంటే నీ వంటి నడపగలిగిన వారు వెనుకకు పోయి తమ అనుభవమే తాము అనుభవిస్తే లోకమునకు అనర్థం. తమ కొరకు తాము అనుకునుట లోకానికి అనర్థం. ఇతరుల కొరకు నేను ఉపయోగపడవలెను అనుకొనుట స్వరూప సిద్ధి. అందుచేత నీవు లేచిరా. నీవు కుతూహలము కలదానివి. భగవద్ అనుభవమందు కోరిక కలవారు కాదు. భగవంతుడు వీరిని కోరాలి. ఈమె యందు కృష్ణునకు ఎక్కువ ప్రేమ. ఈమె లేకపోతే స్వామి వీరిని చూడడు. అందుకని నిన్ను ప్రేమించిన స్వామి యొక్క అనుగ్రహము మాపై ప్రసరింపచేయటానికి నీవు మా ముందు నడవాలి, రావమ్మా. ఎప్పుడూ భగవంతుని పొందగోరిన వారు తాము భగవంతుని పొందుట కాదు, భగవంతుడు తమను పొందేటట్లు వానిని ఆకర్షించాలి. దానికి ఏముండాలి? మనకు ఆయన యందు కుతూహలము ఉండాలి. మనకు ఆయన యందు ప్రేమ ఉంటే ప్రియోహి జ్ఞానినోత్యర్థమహం సచ మమ ప్రియ. నా యందు జ్ఞానానికి చాలా ప్రేమ. ఎంత ప్రేమో నేను చెప్పలేను. వాడు నాకు ఇష్టం అన్నాడు స్వామి. మన ప్రేమను బట్టి ఆయన మనను ప్రేమిస్తాడు కనుక నీ కుతూహలము చూచి ఆయన నీపై కుతూహలము కలవాడు కనుక నీవు రావమ్మా వెలికి అని ప్రార్థించారు. ఈనాడు కొన్ని నామాలు కీర్తిస్తారు. మొదటిగా ఆనాడు కేసి అనే రాక్షసుని చంపిన కృష్ణ భగవానుడు అన్నారు. ఇది మనకు ప్రథమముగా కావాలి. కేసి అహంకారం, గుర్రం రూపములో వచ్చిన రాక్షసుడు. ఆ రాక్షసుడు 2 దవడలెత్తి మింగబోతాడు కృష్ణ భగవానుని. మన అహంకారము మనను నిల్వనివ్వదు, భగవానుని మన లోపల మిగలనివ్వదు. అందుచేత ఈ అహంకారమనే కేసిని సంహరించేవాడు స్వామి. ఆయనను కీర్తిద్దాము. అంతేకాదు ఆనాడు చానూర ముష్టికులనే మల్లులను మట్టుపెట్టినవాడు స్వామి. ఆయనను కీర్తిద్దాము. ఎవరా మల్లులు? మన లోపల ఉన్నటువంటి ఆకలి దప్పులు మొదలైన ద్వంద్వములు. వీటిని మట్టు పెట్టాలి. ఎట్లా? మనకు స్వామి అనుగ్రహం ఉంటే, సంతతము వాని యందే మనముంటే, విశ్వమంతా వాని రూపముగా కనబడితే మనకు లోకములో ఒకరిపై ద్వేషం ఉండదు, రాగం ఉండదు. అంతా వాడే కనుక అట్టి రాగద్వేషములు తొలగించటానికి కారణమైన భగవానుని ఒక్కసారి కీర్తిద్దామురా. ఆయన ఎవరు? కృష్ణుడా? కాదు, దేవాది దేవుడు. దేవతలకు కూడా దేవుడైన బ్రహ్మగారికి కూడా తానే దేవుడైనటువంటి స్వామి. అటువంటి వాణిని కీర్తిద్దామురా. మన పల్లెలో మనకు సులభముగా లభించేలా వచ్చాడు. వానిని సేవించి ఒకసారి వెళ్ళి నమస్కరిస్తే చాలు, ఆయన బెంగ పెట్టుకుంటాడు. అయ్యయ్యో మీరే వచ్చారా, నేనే వద్దునే
ఆనాడు గజేంద్రుడి చెరువులో ఉండి మొరపెడితే వెళ్ళలేదా? మీ ఇంట్లో ఉండి మీరు మొరపెడితే రానా అని ఆవా వెంట్రాయందరుల్ అని కృప చేస్తాడమ్మా. రా వెలుపలికి స్వామిని కీర్తిద్దాం అంటున్నారు.